ఆషాఢ మాసం సందర్భంగా మన కాసం ఫ్యాషన్స్ కిలో చీరలు కొనండి, అరకిలో చీరలు ఉచితంగా పొందండి. పెళ్ళయింది సుడి తిరిగింది అంటారు కదా. మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఇప్పుడు ఇదే. డిస్కస్ చేయడానికి కాస్త ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది ఈ విషయం. యాదృచ్ఛికమో ఏమో కానీ మన ఇండస్ట్రీలో చాలా మంది స్టార్స్ కి పెళ్లి బాగా కలిసి వచ్చింది. మూడు ముళ్ళు పడగానే ఎన్నాళ్ల నుండో వేచి చూస్తున్న విజయం ఇలా కాళ్ళ ముందుకు వచ్చేసింది. మరి మ్యారేజ్ తరువాత కంబ్యాక్ ఇచ్చిన స్టార్స్ ఎవరో చూసేద్దామా? అఖిల్ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి దశాబ్దం దాటిపోయింది. ఆయన కంటే తర్వాత వచ్చిన వారసులు కూడా సక్సెస్ అయ్యారు, కానీ అతనికి మాత్రం హిట్ రాలేదు. నాగార్జున ఎంత ప్రయత్నించినా, హెలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్లర్ లాంటి సినిమాలకు టాక్ బాగా వచ్చినా బ్లాక్ బస్టర్ బాకీ పడిపోయింది. ఇప్పుడు ఆ లోటు లెనిన్ తీర్చేస్తోంది. నాకు చెప్పినట్టు పెళ్లితోనే అయ్యగారి టైం స్టార్ట్ అయిందేమో. పెళ్లికి ముందు చేసిన సినిమాలేవీ పెద్దగా ఆడలేదు, కానీ గత ఏడాది జైనాబ్ను పెళ్లి చేసుకున్నారు అక్కినేని వారసుడు. అదేంటో మరి, ఆఫ్టర్ మ్యారేజ్ విడుదలైన ఫస్ట్ సినిమాతోనే కంబ్యాక్ ఇచ్చారు అఖిల్. సమంతకు పెళ్లి బాగానే కలిసొచ్చింది. చైతుతో విడిపోయాక సోలోగా ఉన్నప్పుడు చేసిన శాకుంతలం డిజాస్టర్ అయింది. కానీ రాజ్ను పెళ్లాడాక చేసిన మా ఇంటి బంగారం బ్లాక్ బస్టర్ అయింది. భర్త రాజ్ నిడిమోరు రాసిన కథతో నందిని రెడ్డి తెరకెక్కించిన మా ఇంటి బంగారంతో ఏకంగా 100 కోట్లు వసూలు చేసింది సమంత. తెలుగు ఇండస్ట్రీలో హైయెస్ట్ కలెక్షన్స్ తెచ్చిన లేడీ ఓరియంటెడ్ సినిమాగా నిలిచింది మా ఇంటి బంగారం. ఇంతకంటే బెస్ట్ కంబ్యాక్ ఏముంటుంది చెప్పండి? సేమ్ థింగ్ నాగ చైతన్య తండేలు విషయంలో జరిగింది. థ్యాంక్ యూ, కస్టడీ లాంటి డిజాస్టర్స్ తో కెరీర్ లో బాగా వెనుకబడిపోయిన టైంలో తండేల్తో 100 కోట్ల విజయాన్ని అందుకున్నారు చైతు. డిసెంబర్ 2024లో శోభితా ధూళిపాళ్లతో పెళ్లి, ఫిబ్రవరి 2025లో కంబ్యాక్. చైతుకి అలా కుదిరిపోయింది. కిరణ్ అబ్బవరం కూడా రహస్య గోరఖ్ను పెళ్లాడిన తర్వాతే కా సినిమాతో అద్దిరిపోయే కంబ్యాక్ ఇచ్చారు. మొత్తానికి మన స్టార్స్ కు మూడు ముళ్ళు బాగానే కలిసొచ్చాయి.